హాయ్ అండి. మేమైతే తమిళనాడు నుంచి తిరుపతికి రిటర్న్ అవుతున్నాం. 24 అవర్స్లో ఈ అంకుల్ మమ్మల్ని చాలా సేఫ్గా చాలా టెంపుల్స్ తిప్పారు విత్ రీజనబుల్ ప్రైజెస్లో. కార్లో మినిమం 10 మెంబర్స్ వరకు సరిపోతారు. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళి చాలా టెంపుల్స్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ అంకుల్ని కాంటాక్ట్ అవ్వండి. అంకుల్ నెంబర్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అంకుల్ పేరైతే సురేష్ రెడ్డి. మేమైతే తిరుపతిలో ఎక్కాం, మళ్ళీ తిరుపతిలోనే దిగాం. తిరుపతి నుంచి అయితే శ్రీకాళహస్తి బస్సు ఎక్కాం. నైట్ అయితే అక్కడ రాహుకేతు పూజలు చెయ్యరు, అందుకనే ఎర్లీ మార్నింగ్ చేయించుకుందామని అక్కడే రూమ్ తీసుకున్నాం. రూమ్లో లగేజ్ పెట్టేసి సరదాగా అలా తిరిగి వద్దామని వెళ్ళాం. శ్రీకాళహస్తిలో కోవా చాలా ఫేమస్ అంట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను లెగిచి రెడీ అవ్వి మేమైతే పూజకి స్టార్ట్ అయ్యాం. రాహుకేతు పూజ అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 వరకు పూజలు చేస్తూనే ఉంటారు. టికెట్ తీసుకుని పూజా మండపంలో కూర్చున్నాం. పూజ మినిమం గంట ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర లింగం అనేది వాయులింగం. ఈ లింగం కూడా పంచభూత లింగాల్లో ఒకటి. ఇప్పుడుకి పంచభూత లింగాలు 3 దర్శించుకున్నాం. మనం ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా సరే లాస్ట్కి శ్రీకాళహస్తి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పూజ చేయించుకుని మనం ఇంటికే వెళ్ళాలి. పూజ చేయించుకునే ముందు ఫస్ట్ భక్త కన్నప్పని దర్శించుకోవాలి. ఎవరికి ఎటువంటి దోషాలు ఉన్నా ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజ చేయించుకుంటే ఎటువంటి దోషాలు ఉండవని నమ్ముతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 తమ భక్తితో శివుని అనుగ్రహం పొంది మోక్షం పొందిన స్థలం. గర్భగుడిలో ఉండే దీపం జ్వాల ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఇది శివుని ఉనికికి నిదర్శనంగా భావిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. మేమైతే రాహుకేతు పూజ చేయించుకుని స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేసాం. ఇలా ప్రతి ఒక్క టెంపుల్ మేము దర్శించుకున్నాం. ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్ని దర్శనాలు ఎంతో శుభంగా జరిగాయి. మేమైతే శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్ విజయవాడ బస్ ఎక్కాం. మళ్ళీ విజయవాడ నుంచి డైరెక్ట్ అమలాపురం బస్ ఎక్కేసాం. సో అదండి, మా గుడి దర్శనాలు అయితే ఈ విధంగా అయ్యాయి. మా టెంపుల్ మినీ వ్లాగ్స్ అన్ని చూడాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే నా అకౌంట్ని ఫాలో అవ్వండి. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అండ్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.